కర్నూలు నుంచి బేంచర్లకు బయలుదేరదాం బస్సులు అనమాట. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించే బస్సు వచ్చేసి మనకు కర్నూలు నుంచి శ్రీ గణమతి లెట్స్ పంప్కి వెళ్తుంది. మనకు ఓరవకల్లు రంగాపురం బేతంచెర్ల మీదుగా వెళ్తుంది. మనకట బేతంచెర్ల మండలం మనకు కర్నూలులో 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. మనం ఈ బస్సులో ట్రావెల్ చేద్దాం. మీరు కర్నూలు బస్ స్టాండ్ గురించి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫుల్ వీడియో ఎండ్ స్క్రీన్ చూసేయండి. సమ్మర్ హాలిడేస్ వచ్చినందుకు మొత్తం కూడా బస్ స్టాండ్ ఫుల్లో అయిపోయింది. అలాగే మనకు బస్ ప్రాంగణంలో అల్లవేలు బస్సులు కనిపించడమే లేదు చాలాసేపటి నుంచి. మొత్తం కూడా ఎక్స్ప్రెస్లు సూపర్ లక్సర్లు ఉన్నాయి ఇక్కడ మనకు. మీరు ఇప్పుడు చూస్తున్నది కర్నూలు బస్ స్టాండ్ అండి. మనం బేంచర్లకు బయలుదేరుతున్నాము. బెత్తంచెర్ల అంటారు కదా, సింపుల్ అంటే బేంచర్లు అంటారు, అంటే లోకల్ వాళ్ళు పిలిచే లాంగ్వేజ్ అనమాట. మనకి కేఎస్ఆర్టీసీ కర్ణాటక బస్ అది. ఓకే డన్. మీరు కర్నూలు బస్ స్టాండ్ నుంచి ఫుల్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూసేయండి. ఓకే డన్. మనం ఈ ప్రయాణంలో వచ్చేసి బేంచర్లకి ఏ విధంగా ట్రావెల్ చేస్తామో చూద్దాం. ఓరవకల్లు మీదుగా వెళ్తుంది, నన్నూరు ఓరవకల్లు మీదుగా వెళ్తాం మనము. ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకుని వస్తారు, అంటే మినిమం కూడా 10 years 12 years పిల్లల్ని తీసుకుని వచ్చి మనకు 7 years 6 years ఏజ్ ఉండే మాదిరిగా చెప్పేస్తారు. అందుకే అక్కడ చిన్న ఇష్యూ. కండక్టర్ అన్నయ్య వాళ్ళతో గొడవ అయితే పడట్లేదు. బాబుకున్న ఏజ్ కరెక్ట్ చెప్పండి అని పిల్లల్ని అడుగుతారు. పిల్లలు ఎప్పటికీ అబద్ధం చెప్పరు కదా, అందుకని ఆ విధంగా ఉంటుంది. రాజు విహార్ సెంటర్ మనకు కర్నూలులో. ఇది స్వామి వివేకానంద స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో. మనకు కర్నూలు నుంచి బేతంచెర్లకు 70 రూపాయలు చార్జ్ చేశారనమాట ఏపీఎస్ ఆర్టీసీలో. అక్కడ చూడండి, అది మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలులో. గవర్నమెంట్ హాస్పిటల్ సర్కిల్, ఈ సర్కిల్ వచ్చేసి మనకు కలెక్టరేట్ అంటారు. కలెక్టరేట్ దగ్గర ఉంటుంది. కలెక్టరేట్ వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది. ఇది కలెక్టరేట్. ఇక్కడ కనిపించేది కలెక్టరేట్ అండి. వాటర్ చూడు, కొద్దిగా హైట్ ఉండంటే ఇంకా బాగుండు కదా. ఇది వచ్చేసి మనకు షీ క్యాంప్ సెంటర్. షీ క్యాంప్ సెంటర్లో ఈ విధంగా ఉంటాయి మొత్తం కూడా. కుండలు బాగున్నాయి కదా. వేసవిలో వేడికి తట్టుకోలేని వాళ్ళు ఆ కుండలో వాటర్ పోసేసుకొని తాగండి, చాలా చల్లగా ఉంటాయి. మనకు కూలర్ కూడా పనిచేయదేమో, అంత చల్లగా వచ్చేస్తాయి మనకు. ఇది షీ క్యాంప్ సెంటర్ అంటారండి. అటు వచ్చేసి అరోరా నగర్కి వెళ్తుంది, అంటే బి క్యాంప్కి వెళ్తుంది. బి క్యాంప్ అటు అంటే అక్కడ రోడ్ కనిపిస్తుంది చూడండి, ఆ రూట్ ద్వారా అటు వెళ్ళొచ్చు. అరోరా నగర్ కూడా అటు సైడ్ వెళ్తుంది. మనకు ఇక్కడ వచ్చేసి ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఎక్కడంటే మీకు చూపిస్తే చూడు, అక్కడ కనిపించేది ఆయుర్వేదిక్ హాస్పిటల్. అంటే మనకు భారత్ బంద్ అనే దాని అవతాల చూడు, అది మనకు ఆయుర్వేద హాస్పిటల్. నేను 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసి పెంచుకునేవాడిని. అంటే చిన్న చిన్న మొటిమలు అలాంటివి వస్తే మనకు గవర్నమెంట్ వాళ్ళే సజెషన్ చేసి మందులు ఇచ్చేస్తారనమాట. ఇది మనకు ఆయుర్వేదిక్ హాస్పిటల్. అది చాలా బాగా చూసింటారు ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉంది అక్కడ. అంటే మనకు షీ క్యాంప్ సెంటర్లోనే ఉంటుంది. అంటే మనకు బి క్యాంప్లో గర్ల్స్కి బాయ్స్కి సంబంధించి, అలాగే సిల్వర్ జూబ్లీ కాలేజీ ఉంటుంది కర్నూలులోన. అక్కడి నుంచి స్టూడెంట్స్ వచ్చి మొటిమలు అలాంటివి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే, మన చిన్న చిన్న గాయాలు అలాంటివి అయితే కూడా అక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. చాలా బాగుండేది ట్రీట్మెంట్ అనేది. చర్చి చూడండి, చాలా బాగుంది.
ఇది మనకు నంద్యాలకు వెళ్ళే రూట్. మనం వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళిపోతాము. ఇటు సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, ఇటు సైడ్ స్ట్రైట్ గా వెళ్తే మనకు ఆత్మకూరు వస్తుంది అనమాట. శ్రీశైలానికి దూరం ఇటు సైడ్ స్ట్రైట్ గా వెళ్తే మనకు ఆత్మకూరు వస్తుంది. శ్రీశైలం దూరణాలకు వెళ్ళే రూట్ అది. గుంటూరు సైడ్ కూడా అటువైపు వెళ్ళొచ్చు, అంటే అటు వెళ్ళొచ్చు, అలాగే ఇటువైపు కూడా వెళ్ళొచ్చు నంద్యాలకు వెళ్ళి. జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే డెంటల్ కాలేజ్ కూడా ఉంటుంది ఇక్కడ. మనకు చాలా బాగా చూస్తారు. డెంటల్ వచ్చేసి మనకు కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్ళే ప్రాంగణంలో ఉంటుందండి. మనం రూట్ లో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది అనమాట. చాలా బాగా చూస్తారు. డెంటల్ హాస్పిటల్ ఉంటుంది, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చిన్నం చెట్టిపల్లి విలేజ్ దగ్గర ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి మొత్తం కూడా పెద్ద పెద్ద డీపులతో, పచ్చని ప్రకృతితో, ఎలక్ట్రిషియన్ పోల్స్ తో నిండి ఉంటుంది. చాలా బాగుంది కదా. నేచర్ చాలా బాగుంది కదా. సమ్మర్ లో చూడండి, ఎండాకాలం ఎంత హెవీగా ఉందో. అరే వా, ఈ స్పాట్ వచ్చేసి చాలా చాలా బాగుంది. మొదటిసారి కర్నూలు నుంచి బేతంచెర్లకు వెళ్ళే రూట్ అండి ఇది. మనకు చాలా బాగుంది. ఇది ఏదో గురుకుల పాఠశాల అంట, దాన్ని చదివేలోపు వెళ్ళిపోయింది అది. అంటే నాకు తెలుగు స్పీడ్ చదవడం రాదులేండి బాబు. రే లర్రోడా, ఎట్రా వచ్చేది అడ్డము. ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది ఈ ఊరు? ఇది బేతంచెర్ల రంగాపురం వైపు వెళ్తుంది. అది బేతంచెర్ల 4 కిలోమీటర్లు. ఇది ఊర్లోకి వెళ్తుందేమో, బేతంచెర్ల టౌన్ లోకి. సో మైనింగ్ చెక్ పోస్ట్ ఇది ఇక్కడ. అది హైవే అండి, ఇందాక వెళ్ళింది హైవే వైపు, ఇది ఊర్లోకి వెళ్తుంది, బేతంచెర్ల ఊర్లోకి. మనకైతే ముబ్బు ముబ్బు అయిపోతుంది ఈరోజు ఈ బస్సులో ట్రావెల్ చేస్తుంటే. జనాలు చూసారా, ఎవ్వరు లేరు. ఇదిగో బస్ మొత్తం ఖాళీ. మనకు బేతంచెర్ల అంటేనే గుర్తుకొచ్చేది ముందు గ్రానైట్స్ అండి. మొత్తం కూడా బండలతోనే నిర్మిస్తారు వీరు. ఎంత దుమ్ము లేస్తుందో కదా. ఇప్పుడు బేతంచెర్ల నుంచి కర్నూలు కానీ, బేతంచెర్ల నుంచి వెల్దుర్తి సైడ్ కానీ, బేతంచెర్ల నుంచి బనానపల్లి సైడ్ కానీ, బేతంచెర్ల నుంచి నంద్యాల సైడ్ కానీ నైట్ 6 దాటిన తర్వాత ట్రావెల్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో నైట్ అవుట్ మనకు ఎక్కువగా హెవీ వెహికల్స్ ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు లారీలు, బుల్డోజర్లు, పెద్ద పెద్ద బుల్డోజర్లు తిరుగుతాయి ఎక్కువ గ్రానైట్స్ ని సప్లై చేయడానికి. ఆ టైంలో ఎక్కువగా వినియోగిస్తారు అనమాట ఈ రూట్లని.
అందుకనే మీరు చిన్న చిన్న రూట్లలో అంటే ఈ పెద్ద పెద్ద రూట్లలో చిన్న చిన్న వాహనాలతో ట్రావెల్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి అబ్బా. ఇది మనకు బేతంచెర్ల పరిధి మొత్తం కూడా గ్రానైట్స్ చూడొచ్చు. ఎటు చూసినా అవే ఉంటాయి మనకు. ఇక్కడ చూసిన చూడండి ఇలాంటి గ్రానైట్స్ మొత్తం కూడా. వాళ్ళు ఇక్కడ నిర్మించే ఇళ్ళను కూడా గ్రానైట్స్ తోనే అంటే ఆ బండలు ఉంటాయిలే ఆ బండల్ని సైడ్ గోడలకి వినియోగిస్తారనమాట. మనం ఏం చేస్తామంటే చాలా మంది చాలా ఊర్లలో సిమెంట్ ఇటుక లేదా లైట్ వెయిట్ ఇటుక అంటూ అలాగే మనకు పచ్చిరాయి అంటూ ఉంటుంది కదా ఒకటి, అలాంటి టోన్స్ ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఓన్లీ ఇలాంటి టోన్స్ మాత్రమే ఉపయోగిస్తారు. రాళ్ళ మాదిరి కాకుండా బండలు వినియోగిస్తారు అనమాట. చెప్పాను కదా ఇలాంటి పెద్ద పెద్ద లారీలు వస్తుంటాయి నైట్ అవుట్. కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయండి ఈ రూట్లలో. ముఖ్యంగా గ్రానైట్స్కి ఒక మంచి డిమాండ్ ఉంది బేతంచెర్లలో. ఎంత సౌండ్ వస్తుంది తెలుసా బస్సు. ఇది చూడండి అసలు మొత్తం కూడా పాటలు ఊడిపోతాయేమో అనే విధంగా ఉంది బస్సులో. అయ్యో దేవుడా. వచ్చేసాం రే బేతంచెర్ల బస్ స్టాండ్. చూడండి బేతంచెర్లకి వచ్చేసాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి బేతంచెర్ల బస్ స్టాండ్ చూపిస్తాను. అలాగే మీరు ఎంతమంది కర్నూలు నుంచి ఈ ట్రావెల్ చేశారు అంటే మనకు ఇక్కడ వెళ్తే చూడండి అది మనకు బేతంచెర్ల బస్ స్టాండ్కి వెళ్ళిపోతాము. చూడండి ఇక్కడ దిగేద్దాము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్.